హలో గైస్, వెల్కమ్ టు ఎన్టీవీ వకీల్ సాబ్ ప్రోగ్రామ్. ఈరోజు మనతో ఉన్న అడ్వకేట్ తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అడ్వకేట్ సునీల్ గౌడ్ గారు మనతో ఉన్నారు. అతన్ని అడిగి అసలు ఎలా ముందుకు వెళ్తుంది న్యాయ వ్యవస్థ అనే వాటి గురించి తెలుసుకుందాం. హలో సార్. గుడ్ మార్నింగ్ అభినయ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అభినయ్, నైస్ టు మీట్ యూ హియర్. థ్యాంక్ యూ సార్, సేమ్ హియర్. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్, ఈ న్యాయ వృత్తిని మీరు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి సార్? సో యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి కూడా న్యాయవాదులన్నా మరియు పాలిటీషియన్స్ అన్నా ఒక గౌరవం. ఎందుకంటే సమాజానికి వీళ్ళు ప్రతి విషయంలో వీళ్ళు ముందుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా కూడా ఈరోజు కూడా న్యాయవాదులైనా పాలిటీషియన్స్ అయినా కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు సమాజానికి, యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. సో ఆ విధంగా నాకు గౌరవం ఉంటుండే. అండ్ డ్యూరింగ్ అప్ టు కాలేజ్ టైం వరకు నేను ప్రొఫెషనల్ క్రికెటర్ ఉండే. సో ఆఫ్టర్ దట్ నేను ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను, లాయర్ అయ్యాను. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ నా వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేసి ఫస్ట్ బార్ కౌన్సిల్ మెంబర్గా ఏపీ అండ్ తెలంగాణకి, తర్వాత ఈరోజు తెలంగాణ సపరేట్ అయ్యాక వైస్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యాను. గ్రేట్ సార్, గ్రేట్. సో మీరు ఇప్పుడు అన్నట్టు స్టార్టింగ్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి చూసుకుంటే మనకు అసలు ఇండిపెండెన్స్ రావడానికి అడ్వకేట్స్ పాత్ర ఎంతైనా ఉంది. ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఒక నెహ్రూ గారు కావచ్చు, ఒక గాంధీ గారు కావచ్చు. సో వీళ్ళంతా కలిసి ఇండియా కోసం పోరాడి మనకు ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. సో మీకు మళ్ళీ ఇన్ రిటర్న్ వెల్ఫేర్, అడ్వకేట్స్ వెల్ఫేర్ అని కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీకేం ప్రొవైడ్ చేస్తుంది సార్? సో ఏదైతే మీరు పెద్దవాళ్ళ పేర్లు చెప్పారో, ఈ దేశాన్ని గత 1000 సంవత్సరాల నుంచి విదేశీయులు పాలించడం అనేది ఒక సామాన్యమైన అదైపోయింది. సో ఆ తర్వాత ఏదైతే మనకు అవేర్నెస్ తీసుకొచ్చి సమాజంలో మనకి ఇండిపెండెన్స్ కావాలా, మనం స్వతహాగా పాలించుకోవాలా అనేది ఎవరైనా ఒకరు ముందరికి వచ్చి తీసుకెళ్తే కానీ ఈరోజు రాదు. ఈరోజు మనకు తెలంగాణ కూడా అదే విధంగా వచ్చింది. సో ఆ రోజు ఈ పెద్దలు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని, ఈరోజు ఆ విధంగా జరగడం లేదు, కానీ ఆ రోజు సొంత ఆస్తులు అమ్ముకొని దేశానికి త్యాగం చేసి ఎన్నో వీరమరణాలు. అదేవిధంగా న్యాయవాదులు ముందున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన పేర్లన్నీ కూడా బ్యారిస్టర్స్. వాళ్ళు బయట యూకేలో, ఆఫ్రికాలో చదువుకొని వచ్చి మన ప్రజలకు మనం ఇలా ఉండాలా, ప్లస్ అంటే దీనికి మనం సాక్రిఫైస్ చేయాలా ఫస్ట్. అంటే మన సొంత ఆస్తులు కూడా అమ్ముకొనైనా కూడా మనం స్వరాజ్యాన్ని సాధించుకోవాలా అని చెప్పేసి వాళ్ళు ముందరుండి మనకు స్వరాజ్యాన్ని తెచ్చిపెట్టారు. సో అంటే న్యాయవాదులు అంటే ఒక అపారమైన గౌరవం ఈరోజు కూడా, ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా. సో ఇండిపెండెన్స్ అనేది వచ్చింది అనేది మనం ఏ రోజుకైనా చెప్పొచ్చు, బికాజ్ ఆఫ్ న్యాయవాదులని చెప్పొచ్చు. ఈవెన్ తెలంగాణ ఉద్యమం కూడా చేస్తారు, అందరూ చేశారు, నో డౌట్, 1 to A to Z అన్నట్టు. కానీ అందులో కీలక పాత్ర పోషించింది న్యాయవాదులే అని గట్టిగా కళాఖండంగా చెప్పగలుగుతాను. సో మీకు ఇన్ రిటర్న్ మీరు చేశారు, అది ప్రూవ్డ్, అది బుక్స్లో కూడా రాసింది. సో ఇన్ రిటర్న్ మీకు ఒక స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వాట్ దే ఆర్ ప్రొవైడింగ్ యూ? ఒక విషయం అభినయ్, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇవన్నీ సాక్రిఫైస్ చేసే పనులు. ఇవన్నీ బేసికల్గా ఒకటి ఆశించి మనం ఎప్పుడు చెయ్యం. ఆశించి చేస్తే అది సక్సెస్ అనేది ఉంటుండొచ్చు, బట్ అది ప్రజలందరికీ అందదు. సో ఇది ఆశించి చేయని ఇవన్నీ. బట్ ఇన్ రిటర్న్ అనుకున్నంత సపోర్టు 70 సంవత్సరాలలో ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. బేసికల్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్తో కంపేర్ చేస్తే వేరే స్టేట్కి మన స్టేట్స్కి తేడా ఉన్నది. మనకు కొద్దిగా 2014 మన సెపరేట్ తెలంగాణ అయ్యాక మన సీఎం గారు కేసీఆర్ గారు 100 crores శాంక్షన్ చేసి ఆ 100 crores ఒక ట్రస్ట్కు పెట్టేసి ఆ ట్రస్ట్ నుంచి లాయర్లకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది ఓకే. బట్ ఏదైతే మేము ముందుండి చేశామో దానికి ప్రతిఫలంగా ఇంకా కొద్దిగా సపోర్ట్ కావాలా స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఏదైతే వేరే స్టేట్స్లో కేరళలో 10 crores ఇస్తారు పర్ ఇయర్, చెన్నైలో, తమిళనాడులో 10 crores ఇస్తారు, కర్ణాటకలో 10 crores ఇస్తారు. సో ఆ విధంగా మనకు ఇంకా కూడా మన గవర్నమెంట్, ఎందుకంటే మనం ముందుండి చేశాం కాబట్టి వేరే వాళ్ళందరూ తీసుకుంటుంటే ఒక ఆశ,
ఆశించి చేయలేదు, ఇది మనందరి కోసం చేసినాం. కానీ వేరే వాళ్ళు తీసుకుంటుంటే మనకు కూడా అరే రైతు బంధు అని, దళిత బంధు అని చెప్పేసి ఇవన్నీ వస్తుంటే అరే మనకెందుకు ఉండొద్దు అనేది. ఇంకోటి ఏంటంటే ఈ పాండమిక్ వచ్చాక చాలామంది లాయర్లు డిస్టర్బ్ అయిపోయారు కాబట్టి అసలు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడు ఆశించలే. ఈ పాండమిక్ తర్వాత కొంచెం అరే అవసరాన్ని బట్టి ఆలోచనలు వస్తున్నాయి. సో స్టేట్ గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే 100 crores ఇచ్చారో చాలా సంతోషం. ఈరోజు దేశంలో ఎక్కడ ఇవ్వలేదు 100 crores. దాంతో వచ్చే ఇంట్రెస్ట్తోని మనం లాయర్లకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా వేరే గవర్నమెంట్స్, కేరళ గవర్నమెంట్ కోర్ట్ ఫీలో 10% ఇస్తుంది. ఆ కోర్ట్ ఫీ అంతా యాక్చువల్ గవర్నమెంట్కి వెళ్తుంది మన దగ్గర. అక్కడ 10% బార్ కౌన్సిల్కి ఇస్తారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మాకు కూడా ఆ 10% కోర్ట్ ఫీ మాకు ఇస్తే ప్లస్ 10 crores కేరళలో తమిళనాడులో ఇచ్చినట్టు మ్యాచింగ్ గ్రాంట్ మాకు ఇస్తే సో మాకు ఎప్పుడైనా కూడా గౌరవం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కష్టపడి సాధించుకున్నాం అందరం కాబట్టి అందులో మా భాగం కూడా ఉంది కాబట్టి మాకు ఇంకొద్దిగా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మాది ఒక ఆశ. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమమే నడిచింది. అప్పటి వరకు మీరు మీ వర్క్ను వదిలేసి కావచ్చు, మీ ఫీని వదిలేసి కావచ్చు, మీరే ముందు నడిపించారు. ఒక 5-6 years అయిపోయింది 100%. ఆ తర్వాత కూడా మళ్ళీ 2014లో సరే తెలంగాణ వచ్చింది కానీ రిలాక్స్ అయ్యి మళ్ళీ మీ కేసులోకి మీరు లేదు. ఆ తర్వాత మళ్ళీ చిన్న కోర్ట్స్ జ్యుడిషియరీ అని కావచ్చు, లేకపోతే హైకోర్టు సపరేషన్ కావచ్చు. సో వీటన్నిటిలో కూడా మళ్ళీ మీరే ఉండి మీ అడ్వకేట్సే ఉండి సో దాన్ని సాధించుకునే వరకు చేసి ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడారు. 2001 నుంచి కేసీఆర్ గారు చేసేటప్పుడు మేము న్యాయవాదులమంతా ఉన్నాము. ఆ తర్వాత 2009 పీక్ వచ్చాక 14 వరకు అవుట్రైట్గా ఉన్నాము. కోర్ట్స్ నడవలేదు, కోర్ట్స్తోని ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాము. ఆ తర్వాత 14లో వచ్చేసింది మన తెలంగాణ, మనకు వచ్చేసింది మన కోర్ట్స్, మన లోవర్ కోర్ట్స్ జ్యుడిషియరీ, మన హైకోర్టు జ్యుడిషియరీ మనకు వచ్చేసింది, ఇంకా ఇబ్బందులు లేవు అనే తరుణంలో ఏం జరిగిందంటే హైకోర్టుని జ్యుడిషియరీని పక్కకు పెట్టేసి ఫస్ట్ రాష్ట్రాన్ని అయితే తీసేసుకుందామంటే అక్కడ కూడా సాక్రిఫైస్ చేసినాం పెద్దల డిస్కషన్లో. ఫస్ట్ యూ కంప్లీట్ దిస్, ఏదైతే రాష్ట్రాన్ని ఫస్ట్ విడగొట్టేద్దాం తర్వాత జ్యుడిషియరీ, అది కూడా రైటే అనుకున్నాం. ఎందుకంటే దాన్ని పట్టుకొని ఉంటే ఇది కూడా రాదు అని చెప్పేసి. సో ఆ రోజు ఓకే అనుకున్నాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది 14 కాగానే. ఇంకా రాష్ట్రం విడిపోదు, 10 సంవత్సరాల వరకు సేమ్ హైకోర్టు ఉంటుంది, ఇదే విధంగా నడుస్తుంది అనగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. లోవర్ జ్యుడిషియరీ బైఫర్కేషన్ కావాలా, హైకోర్టు బైఫర్కేషన్, ఇది అప్ టు 18 వరకు నడిచింది. సో 4 years మళ్ళీ దీంట్లో పోయింది. ఈ 4 yearsలో మళ్ళీ సేమ్ ఇబ్బందులు, అవే ఫైనాన్షియల్ ఇబ్బందులు. ఈ ఇబ్బందులు చూస్తుంటే 18 కాగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓకే గుడ్ థింగ్స్ హ్యాపెన్, బైఫర్కేషన్ చాలా సజావుగా సాఫీగా జరిగిపోయింది. ఆ తర్వాత 1 year సక్రమంగా నడిచి ఓ గాడిలో పడుతుంది ట్రైను, పట్టాలపైకి వస్తుంది అనే తరుణంలో పాండమిక్ వచ్చింది. ఆ పాండమిక్ 19 నుంచి ఈ రోజు వరకు కూడా సమాజంలో ప్రతి విషయం జరుగుతుంది. 1,00,000 మందితో మీటింగ్లు జరుగుతున్నాయి దేశం మొత్తంలో, 10,000 మందితో ఫంక్షన్లు జరుగుతున్నాయి. కానీ మా కోర్ట్స్ జరగడం లేదు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అంటే సేఫ్టీ మెజర్స్లోనే నడుస్తుంది. హైకోర్టు వరకు బాగానే ఆన్లైన్లో జరుగుతుంది. కానీ లోవర్ కోర్టుకి ఏమైపోయిందంటే అక్కడ నామ్స్ చాలా ఉన్నాయి, డైలీ 20 cases అని చెప్పేసి, లేకపోతే ఓన్లీ ఆన్లైన్ అని చెప్పేసి. దీంతో న్యాయవాదులకు చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డది. ఆ ఇబ్బందిలోనే స్టేట్ గవర్నమెంట్, మా చీఫ్ జస్టిస్ గారు చౌహాన్ గారు ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే, బార్ కౌన్సిల్ చైర్మన్ మేరకు మేమందరం రిక్వెస్ట్ చేసినందుకు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేసినందుకు, చౌహాన్ గారు సీఎం గారిని పాపం పర్సనల్గా రిక్వెస్ట్ చేసినందుకు ఫస్ట్ ఒక 15 crores, తర్వాత ఒక 10 crores ఇస్తే, బిలో 10 years ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఒక 10,000, తర్వాత నెక్స్ట్ విడతలో ఒక 6,000. సో అది ఏ మేరకు కొస మేరకు జరగదు, బట్ కంట్రీలో ఎక్కడ ఇవ్వలేదు, ఆయన ఇక్కడ ఇచ్చారు. సో దాంతో కొద్దిగా వెసులుబాటు. బట్ మీకు తెలుసు 10,000 6,000 ఏమవుతాయి అనేది, అది జూనియర్ లాయర్స్కి అదొక 1-2 months కొద్దిగా ఇబ్బంది పడకుండా. బట్ ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ప్రవేశపెట్టారు, ఈవెన్ మీ ఎలక్షన్స్ కూడా ఆన్లైన్లో. మాలాంటి వాళ్ళు కేసు పెట్టాలన్నా సరే దే ఆర్ గోయింగ్ టు ఆన్లైన్. సో మీకు బాధితుడు డైరెక్ట్గా వచ్చి మీ ఆఫీస్లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి చెప్పిన కేసుకి ఆన్లైన్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్కి
సరిపోతుంది అంటారా సార్? అది ఆ క్లారిటీ మీకు వస్తుందా సార్ వాళ్ళ నుంచి? నో, యాక్చువల్గా ఇబ్బంది ఏం లేదు. మేము ముందు వింటుంటే మీ బిఫోర్ దిస్ పాండమిక్, యాక్చువల్లీ 2004-05లో ఐ మీన్ యూకే. సో ఐ వర్క్ విత్ సాలిసిటర్స్తో ఉంటుంటే, సో అప్పుడు కూడా అక్కడ ఆన్లైన్ కోర్ట్ సిస్టమ్ ఉంది. సో ఆన్లైన్ కోర్ట్ సిస్టమ్ ఏంటంటే యాక్చువల్గా మనం అలవాటు పడలేదు. పాండమిక్లో కంపల్షన్లో ఆన్లైన్లోకి వచ్చాక ఈరోజు ఢిల్లీలో ఉన్న లాయర్ కూడా హైదరాబాద్లో ఆర్గ్యూ చేస్తున్నాడు. దాంతో ఏంటంటే ఫీజు విషయంలో కానీ, లాయర్కి రానుపోను ఇబ్బందులు కానీ ఇవన్నీ తగ్గాయి. ఒక్కటి ఏంటంటే మాకేముందంటే పర్సనల్గా వచ్చేసి ఇండివిజువల్గా జడ్జి గారి ముందల ఉండి చెప్పుకుంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే 60-70 సంవత్సరాల నుంచి అది ప్రాక్టీస్ చేసాం కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ దీంట్లోకి వచ్చేవరకు ఇది ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించింది. బట్ ఒక 6 months తర్వాత అలవాటు పడిపోయాం. జడ్జెస్ అలవాటు పడిపోయారు. వర్క్ సజావుగా జరుగుతుంది అప్ టు హైకోర్ట్స్ వరకు. లోవర్ కోర్ట్స్ ఏంటంటే ట్రయల్ సిస్టమ్ ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్స్, చీఫ్ చేయడము ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది, డాక్యుమెంట్స్ మార్క్ చేయడం అనేది. ఇది కొంచెం ఆన్లైన్లో ఒక్కటండి కంపల్షన్ అన్నప్పుడు ఏదైనా చేస్తాం. ఈత రాకున్నా నదిలో పడ్డప్పుడు కాళ్ళు చేతులు కొట్టాల్సిందే. సో ఆ పరిస్థితులలో మనం ఆన్లైన్ని అలవాటు చేసుకున్నాం. ఆన్లైన్ యాక్చువల్గా ఈవెన్ ఈ పాండమిక్లో కూడా పార్లమెంట్ లీగల్ అఫేర్స్ ఒక సర్వే చేసేసి ఫ్యూచర్లో ఫిజికల్ ఉన్నా కూడా ఆన్లైన్ని ఎంకరేజ్ చేయాలి అనేది రిపోర్ట్ కూడా ఇచ్చారు, పార్లమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. ఓకే. సో ఆన్లైన్ని మనం మళ్ళీ ఒకటేసారి మొత్తం తీసేయకుండా ఆన్లైన్ని కూడా మనం పరిగణనలో పెట్టుకొని దానికి మనం అలవాటు పడాలి అనేది నా ఒపీనియన్ ఓవరాల్గా. సో చాలామంది అంటారు జస్టిస్ ఈజ్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని. బట్ ఇప్పుడున్న క్రైటీరియా చూసుకుంటే బాధితులందరూ జస్టిస్ ఈజ్ నాట్ డిలేడ్, ఇట్స్ డినైడ్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. యాక్చువల్గా అంటే ఫస్ట్ మీరు చెప్పింది కరెక్ట్. జస్టిస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్. ఎందుకంటే డిలే ఉంది కానీ న్యాయం జరుగుతుంది. కానీ ఆ డిలేలో ఏమైపోతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు హైకోర్టులో చూస్తాం ఇన్ఫ్రక్షస్ స్టేజెస్కి వస్తాయి. అంటే మ్యాటర్ అయిపోయినాక రీచ్ అవుతాయి, లిస్ట్ అవుతాయి, బెంచ్కి వస్తాయి. అక్కడ ఇన్ఫ్రక్షన్స్ అని చెప్పేస్తాం. అంటే అన్ని కేసులు వేసి ఏం లాభం? సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి సిస్టమ్, ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకొకటి న్యాయ వ్యవస్థకి ఏమేమి కావాలనో మన ఈ 70-75 సంవత్సరాలలో గవర్నమెంట్స్ దీనికి ఇప్పుడు ఏ విధంగా అయితే ఇండస్ట్రీస్ మీద, ఏ విధంగా అయితే ఇరిగేషన్ మీద మనకు ఉందో, నో డౌట్ తినడానికి ఫస్ట్ ఫుడ్ కావాలా, న్యాయం కూడా అదేవిధంగా న్యాయం కూడా కావాలా. సో ఈ న్యాయ వ్యవస్థ మీద కొద్దిగా చిన్న చూపే ఉంది. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం ఇక్కడ ఇప్పుడు 24 జడ్జెస్ ఉన్నారు. 24 జడ్జెస్కి ఓన్లీ 11 జడ్జెసే బెంచ్లో ఉన్నారు. సో 11 ప్లేస్లో 24 ఉంటే వాళ్ళకి ఒక్కొక్క జడ్జి గారికి ఈరోజు మినిమం 200 కేసెస్ ఉంటాయి. 200 కేసెస్లో ఒక 50 కేసెస్ రీచే కావు మినిమం. ఆ 150 రీచ్ అయితే ఆ 150 హడావిడిలో ఉంటుంది. జస్టిస్ అనేది హడావిడిలో చేసేది కాదు. ఇప్పుడు జడ్జి గారిని మనం ఏమనలేము. ఆయనకు 100 కేసులు ఇచ్చేసి 200 కేసులు ఇచ్చేసి ఒకటే రోజు 150 చేయమంటే నిజంగా చెప్పాలంటే మనం రచ్చబండ మీద చూస్తుంటాం. ఒక్క పంచాయతీ దగ్గరికి ఒక రోజు పడుతుంది, ఒక్క పంచాయతీ దగ్గరికి. మరి ఈ 150 కేసులు జడ్జి గారు ఏ విధంగా చేస్తారు? సో దీని ప్రకారం పాపులేషన్ ప్రకారం మనము ఇంకా జడ్జెస్ని ఇది ఏదైతే ఇప్పుడు 24 నుంచి 42 చేశారో ఇది చాలా హర్షణీయం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు ఏదైతే చేశారో చాలా హర్షణీయం. ఎందుకంటే 24 to 42 అంటే జడ్జెస్ ఎవరవుతారు ఏంటి అది నెక్స్ట్ క్వశ్చన్. బట్ సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే ఇప్పుడు 4 డాక్టర్లు ఉన్నది వేరే ఉంటుంది, 40 మంది డాక్టర్లు ఉన్నది వేరే ఉంటుంది. సో ఈ జడ్జెస్ కోటాని ఏదైతే పెంచారో అది చాలా హర్షణీయం. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోకి వస్తే జడ్జెస్ పెరిగినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం ఉంటుంది. సో దీనికి మన స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. సో జస్టిస్ జరిగితే ఏంటంటే సమాజం సమానంగా సమతుల్యంగా ఉంటుంది జస్టిస్ జరిగితే. లేకపోతే
ప్రజలలో ఏదో ఒక అసంతృప్తి నెలకొంటుంది. అక్కడ పోతే అది అవుతుంది, ఇక్కడ పోతే ఇది అయిపోతుంది, కోర్టుకు వెళ్తే లేట్ అవుతుంది. ఈ రోజు కూడా మీరు చూడండి, ఎక్కడైనా డిస్కషన్ వస్తే నేను పోలీస్ స్టేషన్ ఎక్కిస్తా అంటారు, అంటే అక్కడ న్యాయం జరుగుతుందని. ఎంత న్యాయం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు, కానీ ఒక నమ్మకం. అదేవిధంగా నిన్ను కోర్టుకి ఈడుస్తా అంటారు, కోర్టుకి ఈడుస్తా అంటే కోర్టులో న్యాయం జరుగుతుంది. కానీ అక్కడ ఏమైపోతుంది, డిలే అవుతుంది. డిలే అయిపోయే వరకు ఏమంటే కోర్టుకు వెళ్తావా బా, కానీ కోర్టుకు వెళ్తే నీకు డిలే అయిపోతుంది, అభినయ్ దగ్గరికి వెళ్ళు, ఏదో చెప్తాడు, కాంప్రమైజ్ చేస్తాడు, క్లోజ్ అయిపోతుంది. సో అక్కడ మీరు వెళ్తారు. సో ఇది ఏమైపోతుంది అంటే కోర్టుకి రావడం తక్కువైపోతుంది, అఫీషియల్గా దానికి ఒక అథెంటికేషన్ ఉండదు. సో జడ్జెస్ని పెంచాలా దేశం మొత్తంలో, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా. ఈ రెండుటికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఏ పార్టీ వచ్చినా ఎవరున్నా ఏం చేసినా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది నా రిక్వెస్ట్ అండ్ డిమాండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి. అభినయ్, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుంటే ఒక స్ట్రక్చర్ సార్, ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఎంతమంది జడ్జెస్ ఉన్నారు, ఆన్ అన్ యావరేజ్ ఎన్ని కేసెస్ మీరు డీల్ చేయగలుగుతున్నారు ఆన్ అన్ యావరేజ్ మంత్లీ ఆర్ ఇయర్లీ వాట్? ఎస్, యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ రిపోర్ట్ 1 lakh అడ్వకేట్స్ ఉన్నారు. 1 lakh అడ్వకేట్స్ ఉన్నారు. ఈరోజు మనకు 40,000 అడ్వకేట్స్ తెలంగాణ స్టేట్లో ఉన్నారు, 60,000 అడ్వకేట్స్ ఆంధ్రాలో ఉన్నారు. అయితే దేశం మొత్తంలో 18 lakh అడ్వకేట్స్ ఉన్నారు ఓవరాల్గా. ఈ మన రాష్ట్రానికి తెలంగాణకు వచ్చేవరకు 40,000 అడ్వకేట్స్ ఆన్ రోల్ ఉంటారో వీళ్ళకి 24 జడ్జెసే ఉండే అండ్ 2,34,000 కేసెస్. చాలా హై అది. ఎందుకంటే హైకోర్టులో ఏముంటుందంటే డేట్ సిస్టమ్ రాదు. ఈరోజు హియరింగ్ వస్తుంది, అడ్మిషన్ స్టేజ్లో నోటీస్ అంటారు, లేకపోతే జడ్జి గారు వింటే స్టే ఇచ్చేస్తారు. స్టే ఇచ్చేసినాక ఆ స్టే ఏముంటుందంటే ఇనీషియల్గా మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ పైన గవర్నమెంట్ తరఫున లాయర్ ఇన్ఫర్మేషన్ పైన ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చేస్తారు. ఆ ఇంటరిమ్ రిలీఫ్ కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు. ఎందుకంటే ప్రతివాది అక్కడి నుంచి వచ్చాక వాళ్ళ లాయర్ వచ్చేసి కేసు ఫైల్ చేస్తే దాని మీద డిస్కషన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ వెకేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి జడ్జి గారికి. కానీ జడ్జి గారికి ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే వచ్చిపోయిన కేసుని మళ్ళీ వెకేట్ చేయాలంటే ఇక్కడ ఉన్న కేసులు మళ్ళీ ఫ్రెష్ కేసులు మళ్ళీ 100 వచ్చేస్తాయి. ఆ ఒక్క కేసును వినలేడు. ఆ ఒక్క కేసు వినాలంటే 10 కేసెస్ పోతాయి. సో బెంచ్కి రావడం లేదు. సో ఈ విధంగా పుట్టలుగా కేసులు పెరుగుతున్నాయి. సో ఇవి పెరగొద్దు అంటే మళ్ళీ సేమ్ మనం డిస్కస్ చేసింది, జడ్జెస్ ఇంకా రావాలి. ఇచ్చిన కోటా మనకు 42, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 30 వరకు కంప్లీట్ చేసేసారు రమణ గారు. ఇంకొక 10 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేస్తే మనకు తెలంగాణ, మనం అనుకున్న తెలంగాణ ఏదైతే మనం సాధించామో అన్నీ, ఇప్పుడు ఈ ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఐటీ కానీ ఏదైతే మనం ముందుకు వెళ్తున్నామో అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ముందుకు వెళ్ళాలని మాకొక, అంటే న్యాయ వ్యవస్థ ముందుకు వెళ్ళింది అనుకోండి మేము కూడా డెవలప్ అవుతాం ఆటోమేటిక్గా. సమాజంలో అరే కోర్టుకు వెళ్తే తొందరగా అయిపోతుందంటే వస్తారు ప్రజలు, న్యాయం కోసం వస్తే న్యాయవాదులకు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జడ్జెస్ స్ట్రెంగ్త్ ప్రతి కోర్టులో పెంచాలి. ఇది మా రిక్వెస్ట్, డిమాండ్. ఒక సివిల్ కేసు గురించి మాట్లాడుకుందాం సార్. పలానా వ్యక్తికి వాళ్ళ తాతల నుంచి కావచ్చు సంక్రమించిన ఒక ఆస్తి ఉంది, ఒక 4 ఎకరాల భూమి ఉంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇది నాది అని చెప్పి ఒక ఎవిడెన్స్ కూడా లేకుండా వేసేస్తాడు. ఇది ఇటు ఆ ఒరిజినల్ ఓనరు తినలేడు, ఇటు వేసిన వాడు తినలేడు. ఇలాంటివి చాలా చూస్తున్నాం సార్. ఎందుకు అవుతుంది సార్ వీళ్ళకి శిక్ష అనేది? ఏ ఎవిడెన్స్ లేని వాడి మీద శిక్ష పడకనా, లేకపోతే ఎందుకు ఈ సివిల్లో ఇది ఎందుకు బాగా ఎక్కువ అయిపోయింది సార్ ఈ మధ్య? ఒకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు అభినయ్. ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థ అనేది వచ్చింది మనకు యూకే నుంచి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్ వచ్చింది అనుకోండి, మనం ఏదైనా కూడా మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఏదో సాఫ్ట్వేర్ అక్కడి నుంచి తీసుకొని దాని విధంగానే నడుస్తున్నాం. కానీ ఏదైతే న్యాయ వ్యవస్థ మనకు బ్రిటిషర్స్ నుంచి వచ్చిందో అదే విధంగా మనం 100% ఇక్కడ మనం ఫాలో అవ్వడం లేదు. అయితే
ఏదైతే సత్వర న్యాయం, ఇమీడియట్ స్పీడీ ట్రయల్, స్పీడీ జస్టిస్ ఇది వస్తుందనుకోండి, మీరు అన్నీ వాళ్ళు తక్కువైపోతారు. అరే వేసేస్తే ఒక నెల రోజులలో సంవత్సరంలో తెలిసిపోతుంది, ఓడిపోతే సమాజంలో వాల్యూ ఉండదు, తప్పు అని తెలిస్తే అనేది ఒకటి హ్యూమన్ థింకింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న వ్యవస్థలో ఈ గవర్నమెంట్స్ 75 ఇయర్స్లో ఏదైతే చేస్తున్నారో, ఈ గవర్నమెంట్స్ అంటే ఎంప్లాయీస్ ఏదైనా తప్పు చేస్తే, ఇప్పుడు ఒక రెవెన్యూ మ్యాటర్ తీసుకోండి. ఇప్పుడు మీరు చెప్పారు తాతగారు రికార్డులో ఉంటారు, ఆ రికార్డు నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ తెలుసో తెలియకో కొడుకులు కానీ మనమళ్ళు కానీ చేయించుకోరు, తెలియదు, అవేర్నెస్ లేదు. మా తాత వస్తుందిలే పేరు అదే విధంగా ఇంతకుముందు పట్వారీ కారణం ఈ సిస్టంలో నడుస్తుండే. ఇప్పుడు విఆర్ఓలు వచ్చారు కొద్దిగా ఓకే. బట్ ఈవెన్ టుడే విఆర్ఓలు కానీ పట్వారీలు కానీ ఏదైనా దురుద్దేశం ఉందనుకోండి, మీ తాతగారి పేరు దాంట్లో నా పేరు రాసేస్తారు. నా పేరు రాయగానే, నా పేరు రాసిండంటేనే అక్కడ ఇల్ మోటివ్ ఉందన్నట్టు. అయితే నేను మిమ్మల్ని ఒక లిటిగేషన్ పెట్టేసి మిమ్మల్ని మొత్తం ఒక 15-20 ఇయర్స్ మిమ్మల్ని ప్రాబ్లమాటిక్ చేసేస్తే లాస్ట్కి మీరు ఏం చేస్తారంటే కాంప్రమైజ్కి వస్తారు. నాకు సంబంధం లేని ప్రాపర్టీ అది. ఒక్కటి ఏంటంటే అక్కడ ఆయన చేసిన పనికి ఆయనకి ఏదో ఒక విధమైన సంతోషమో లేకపోతే నేను ఏదో విధంగా ఆయన సాటిస్ఫై చేస్తా. కానీ మీకు అక్కడి నుంచి మీరు ఎంఆర్ఓ దగ్గర 3-4 ఇయర్స్, ఆర్డీఓ దగ్గర 3-4 ఇయర్స్, జాయింట్ కలెక్టర్ దగ్గర 3-4 ఇయర్స్, మళ్ళీ హైకోర్టుకు వస్తే అదొక 6-7 ఇయర్స్, మళ్ళీ అక్కడ ఒకవేళ జస్టిస్ జరిగితే రిట్ అపీల్ చీఫ్ జస్టిస్ దగ్గర, మళ్ళీ సుప్రీంకోర్టు ఎస్ఎల్పి. సో ఇవన్నీ 20 ఇయర్స్. వీళ్ళకేంటంటే హైయెస్ట్ జ్యుడిషియరీ ఏది ఉందో ఫారెన్ కంట్రీస్లో కాస్ట్స్ వేస్తారు, తప్పు చేస్తే కాస్ట్ వేస్తారు అండ్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు జాబ్లో. ఇక్కడ మన దేశంలో ఏంటంటే కాస్ట్ లేవు. ఎప్పుడు కంటెంప్ట్లో వచ్చినప్పుడే, అంటే న్యాయమూర్తి గారు ఇచ్చిన ఆర్డర్ని ఫాలో కాకపోతే అప్పుడు కంటెంప్ట్ మళ్ళీ మనమే వేయాల. ఆ కంటెంప్ట్ ఒకవేళ వస్తే సంతోషం, లేకపోతే అది కూడా ఒక 5 ఇయర్స్ పెండింగ్ ఉంటుంది. సో అక్కడ ఫారెన్ కంట్రీస్లో ఏదైతుందో ఫైన్ వేస్తారు ప్లస్ జాబ్లో పనిష్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ అది లేదు. సో ఇక్కడ కూడా అది జరగాలి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు, ఇంటెన్షనల్గా తప్పు చేసిన వాళ్ళు బాధ్యులు కావాల్సిందే, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ తప్పు జరగదు. ఇప్పుడు మీరే చూడండి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఎంఆర్ఓ తప్పు చేసాడు, అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. మీరు ఏసీబీలో సస్పెండ్ చేస్తారు. కానీ ఈ ప్రొఫెషనల్ కాండక్ట్లో రూల్స్కి అగెనిస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి మీరు పనిష్మెంట్ ఇవ్వడం లేదు, ఇంటరిమ్ స్టే ఇస్తున్నారు, రిలీఫ్ ఇస్తున్నారు అంతే. మరి తప్పు చేసినందుకు, సో తప్పు చేసిన పనిష్మెంట్ ఇవ్వండి ఫారెన్ కంట్రీలో చేసినట్టు. ఇంకొక ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక్కరు తప్పు చేసి అడగండి నన్ను. సో అది ఫాలో కావాలి. పనిష్మెంట్ అనేది ఉండాల్సిందే. ఇప్పుడు ఒక పార్టీలో ఏదైనా తప్పు చేస్తే పార్టీ పెద్ద సస్పెండ్ చేస్తున్నాడు. ఎందుకు? అతన్ని సస్పెండ్ చేస్తే మిగతా కార్యకర్తలు ఎవరు కూడా ఆ తప్పు చేయరు. మరి ఇక్కడ వీళ్ళకి సో ఆ పనిష్మెంట్ అనేది మస్ట్. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో టైం బాండ్ ఆర్ టైం లిమిట్ అనేది లేదు. ఎస్ మొన్న ఛార్జ్ షీట్ అనేది 90 డేస్లో క్లోజ్ చేయాలి అనేది వాళ్ళు ఎలా అయితే ఒక టార్గెట్ పెట్టారు. సో ఇలాంటి టార్గెట్స్ మన దాంట్లో ఎందుకు లేవు సార్? ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది సార్? మీరు అన్నట్టు క్రిమినల్ ప్రొసీజర్లో ఏదైతే 90 డేస్ ఉందో అది ఇంతకుముందు జరిగిన తప్పిదాలను బట్టి మనం యాక్ట్ రాసుకున్నప్పుడు ప్లస్ కొన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో. ఎందుకంటే ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక 3-4 ఇయర్స్ వేయకపోతే అక్కడ ట్యాంపరింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో దాంట్లో వేడిగా ఉన్నప్పుడే దాన్ని తీసేసి ప్లస్ ఆ కేసు పెట్టిన కేసు కరెక్ట్ కేసా దొమ్మి కేసా తెలియదు. సో ఈ 90 డేస్లో దానికి ఏదో ఒకటి వచ్చేస్తే సో జడ్జి గారికి ఒక
డిసిషన్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది ఈ సివిల్ సైడ్లో మీరు చెప్పినట్టు ఒక లిమిట్ ఉండాలి. ఇప్పుడు మీరు చూశారు కొన్ని కేసెస్లో హీనియస్ క్రైమ్స్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టేసి వితిన్ 6 months, వితిన్ 1 year అట్లాంటివి పెడుతున్నారు. అదేవిధంగా ఈ సివిల్ సైడ్లో కూడా ఒక లిమిట్ పెట్టేసి హైకోర్టులో కూడా ఒక లిమిట్ పెట్టాలి. సో ఈ కేసెస్ 1 yearలో అయిపోవాలా, ఈ కేసెస్ 2 yearsలో అయిపోవాలా, అప్పీల్స్ సెకండ్ అప్పీల్స్ అది ఒక 3-4 years మ్యాక్సిమం. ఈ విధమైన రిలీఫ్స్ వస్తే ఆ రిలీఫ్స్కి మళ్ళీ ఇంకోటి ఉంది, అక్కడ కూర్చున్న న్యాయమూర్తుల సంఖ్య పెరగాల, అది పెంచుకుంటూ ఈ రూల్స్ తీసుకురావాలి. తీసుకొస్తే ఏమవుతుందంటే సమాజంకి అరే న్యాయం స్పీడ్గా జరుగుతుంది. ఇప్పుడు కొన్ని మనం సినిమాల్లో డైలాగ్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుంటారు. వకీల్ సాబ్లో చాలా బ్యూటిఫుల్ మూవీ అండి వకీల్ సాబ్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మూవీ. ఎందుకంటే యువత ఎట్లా కంట్రోల్లో ఉండాలా, దానికి లాయర్లు ఎంత సపోర్ట్ చేయాలా సమాజంకి, లాయర్ల మీద కూడా డిసిప్లినరీ ఎట్లా ఉంటుంది, లాయర్లు కూడా ఇష్టం ఉన్నట్టు చేసేటట్టు ఉండదు. అంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది చాలా పకడ్బందీగా ఉంది మన దగ్గర, ఇంప్లిమెంటేషన్లోనే మనం మిస్ అవుతున్నాం. సో ఆ మూవీలో అంటాడు, ఏమంటాడు, పేదోడికి గుడ్డ దొరుకుతుంది సార్, తినడానికి తిండి దొరుకుతుంది, కానీ పేదోడికి న్యాయం దొరకదు సార్ అంటాడు. అంటే అదేంటంటే న్యాయం దొరకదని కాదు, న్యాయం దొరుకుతుంది కానీ డిలే ఉంది. డిలేలో జరగాల్సినవి జరిగిపోతున్నాయి. ఇంతకుముందు చెప్పాను, ఇన్ఫెక్షన్స్ అయిపోతున్నాయి మ్యాటర్స్. సో అంత లోపల న్యాయం దొరకదు. సో న్యాయము కూడా టైంకి దొరకాలి. ఇంతకుముందు టైం లిమిట్ మాట్లాడడం. టైం లిమిట్కి ఏంటంటే 100% జడ్జెస్ సంఖ్య పెంచాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా, లిమిట్ పెట్టాలా. అప్పుడు మీరు చూడండి సమాజం ఎంత సమతుల్యంగా సామాన్యంగా సంతృప్తిగా ఉంటుందో మీరు ఊహించవచ్చు. అంటే ఫారెన్ కంట్రీస్ ఎందుకు ఈరోజు మన పిల్లలు ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నారు, అక్కడ జాబ్స్ ఉన్నా లేకున్నా కూడా వాళ్ళు రావడం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థను చూసి, ఇప్పుడు ఈ చిన్నది మాట, ఈ ట్రాఫిక్ సిస్టమ్, ఈ జ్యుడిషియల్ సిస్టమ్, ఈ ఆఫీసులలోకి వెళ్ళి వాళ్ళని బతిమలాడడం, అక్కడ ఫారెన్ కంట్రీస్లో అవసరం ఉండదు. ఇంట్లో కూర్చొని కొట్టేస్తాడు, ఎవరి పని వాడు చేసుకుంటాడు. Monday to Friday టోటల్ వర్క్, Saturday Sunday ఫోన్ ఆఫ్. ఇక్కడ ఏ దానికి కూడా ఒక లిమిట్ లేదు, ఇష్టారాజ్యంగా నడుస్తుంది. సో మనము అక్కడ కంపేర్ చేసినప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ సిస్టమ్ కూడా మనం తెచ్చుకుంటే, అదేవిధంగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా పెట్టుకోవాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రిమినల్ కేసులన్నీ ఈ డిలే అవుతున్న సివిల్ కేసుల వల్లే అనడానికి మీ దగ్గర ఒక మంచి థీసిస్ ఉంది సార్, ఒకసారి అది చెప్పండి సార్. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఏదైతే ఉందో క్రైమ్ అనేది 90% సివిల్ నుంచే పుడుతుంది. ఓ 10% అనుకోకుండా జరుగుతుంటాయి విశేషాలు. అది ప్రీ డిటర్మైండ్ కాదు. అది ఆ 10%, ఆ ప్రీ డిటర్మైండ్ 10% ఏదైతుందో అది నెగ్లిజిబుల్. ఇప్పుడు వెళ్తుంటాము అనుకోకుండా, ఏదో మన వెహికల్కి మనకు ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది. సో వాడి కోపం వస్తుంది, మన కోపం వస్తుంది, ఏదో జరిగిపోతుంది. కానీ అక్కడ పగ ద్వేషం అనేది ఉండదు. ఓ 3 months 6 months తర్వాత కాంప్రమైజ్ అయిపోతాం. కానీ ఆస్తి తగాదాలు, ఫ్యామిలీ తగాదాలు, ఎలక్షన్ల గొడవలు, ఇవన్నీ ఆల్ కమ్స్ సివిల్. ఫ్యాక్టరీస్ అయితే ఆల్ ఇవన్నీ సివిల్లో వస్తాయి. ఇవి ఏంటంటే పగతోని కూడుకున్న ఉంటాయి. ఇవి ఏం చేస్తుంటాయంటే క్రైమ్కి దారి తీస్తుంటాయి. సో ఇది 1 year నుంచి 20 years నడిచింది అనుకోండి, ఈ 20 yearsలో ఏదైనా జరగవచ్చు క్రైమ్. అదే మనం ఇంతకుముందు మీరు అడిగారు లిమిటేషన్ పెట్టుకుంటే ఏ విధంగా ఏముంటుందని. లిమిటేషన్ పెట్టుకుంటే ఆ క్రైమ్ జరగడం అనేది తగ్గిపోతుంది, పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది. మీరు చూడండి ఈరోజు సీసీటీవీలు, నేను 2004-05లో లండన్లో యూకేలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సీసీటీవీ ఉంటుండే. అప్పుడు మనకు మొబైల్ కూడా తక్కువనే ఇక్కడ. అది మన మొబైల్ చాలా గొప్ప, అక్కడ సీసీటీవీలు చూసి ఆశ్చర్యపోతుంటాను. ఇప్పుడు మన గవర్నమెంట్స్ అది ఫాలో చేశారు. ఇప్పుడు మీరు చూడండి సీసీటీవీలు వచ్చాక క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది. సో అదేవిధంగా మనం అడాప్ట్ చేసుకుంటుండాలి. ఇప్పుడు ఏదైతే
ఫాస్ట్ స్పీడీ డిస్పల్ సిస్టమ్ ఉందో అది సివిల్ మ్యాటర్స్లో లిమిటేషన్ వచ్చిందనుకోండి, మీకు 100% క్రైమ్ కూడా తగ్గుతుంది. సేమ్. సో చాలా ఇంపార్టెంట్ లిమిటేషన్ అనే పాయింట్ మీరు మాట్లాడారో అది చాలా ఇంపార్టెంట్. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, జ్యుడిషియల్ జడ్జెస్ని పెంచుకోవాలి. సామాన్య ప్రజలు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి అంటే, అమ్మో అడ్వకేట్ అనే అతను ఎక్స్పెన్సివ్, నిజమా సార్? ఒక్క విషయం అండి, ఈరోజు వేరే ప్రొఫెషన్స్తో కంపేర్ చేస్తే న్యాయవాదులు ఈరోజు కూడా ప్రతి విషయంలో ముందుండి నాన్ కమర్షియల్లో ఉన్నారు. కంపేర్ ఎవరినైనా చేయండి, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, ఈవెన్ డాక్టర్స్ కానీ. పాండమిక్లో కూడా చూసాం ఎంత ఇబ్బందులు పడ్డారో. గవర్నమెంట్ చేసింది, బట్ ఈ ప్రైవేట్ సిస్టంలో అయితే ఉన్నారు. మీరు అన్నట్టు సమాజంలో ఒకటి ఏముందంటే డబ్బులు పెడితేనే న్యాయం దొరుకుతుంది అనేది ఒకటి పోతుంది. బట్ అది ఒక 5 to 10%. బట్ 90% ఈరోజు మీరు ఎప్పుడైనా మీరు మఫ్తీలో అయినా సరే మీరు లోవర్ కోర్ట్స్ని ఎప్పుడన్నా దర్శించండి, మీకు తెలుస్తుంటుంది. అంటే న్యాయవాదులు కోర్టు వేసుకుంటే ఏదో గొప్పవాడు అనే ఒక ఫీలింగ్ ఉంది, కానీ కాదు. అది 90% సామాన్యులకు ఈరోజు కూడా న్యాయవాదులు ఉన్నారు. సొంతగా డబ్బులు పెట్టి కేసులు ఫైల్ చేసేటివి కూడా ఉన్నాయి సమాజం కోసం. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. 5% మీరు చెప్పినట్టు ల్యాక్స్లో అర్న్ చేసే వాళ్ళు ఉన్నారు పర్ డే. సో అదేవిధంగా ఈరోజు మినిమం 2,000-3,000 సంపాదించిన న్యాయవాదులు కూడా ఉన్నారు. సో బట్ ఓవరాల్గా అది రాంగ్ మెసేజ్ ఇన్ సొసైటీ. ప్రతి న్యాయవాది ఉన్నాడు. కొంచెం ఏంటంటే మనకు ఒక ఆలోచన, ఇప్పుడు వెళ్తాం కదా, యశోదాకి వెళ్తే తొందరగా అయిపోతుంది, డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు కానీ అయిపోతుంది అంటే, మనకి ఏంటంటే డబ్బులు ఖర్చైనా సరే కానీ మనం కోరుకున్నది జరగాలి. కానీ న్యాయం అట్లా కాదు కదా. హాస్పిటల్ అంటే డిఫరెంట్, న్యాయంలో మనం కోరుకున్నది జరగదు. ఎంత పెద్ద న్యాయవాదిని కూడా పెట్టుకోండి మీరు, పర్ అపియరెన్స్ 5 lakhs 10 lakhs తీసుకునే వాళ్ళు మన రాష్ట్రంలో కూడా ఈరోజు ఉన్నారు. కానీ నేను ఉన్నా ఓ 20,000 తీసుకొచ్చి ఇస్తారు నా కేసు ఫైల్ చేయమని. 10 లక్షలు తీసుకున్న న్యాయవాది వచ్చినా నేనున్నా, జస్టిస్ అనేది 10,000 నా తరఫున మెరిట్స్ ఉంటే నాకే ఇస్తారు. కానీ సమాజంలో ఒక అపోహ ఏంటంటే పెద్ద న్యాయవాది అంటే ఎవరు? డబ్బులు తీసుకునే పెద్ద న్యాయవాది. కొంచెం ఆర్భాటం ఉంటుంది కదా కార్పొరేట్ సిస్టంలో, కానీ ఆ విధం ఏం లేదు. న్యాయ వ్యవస్థ ఈరోజు కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, కోర్టుకి ఈడుస్తా అంటే అర్థం ఏంటంటే అల్టిమేట్ లాస్ట్ రిసార్ట్ ఈజ్ కోర్ట్. సో ఆ న్యాయం ఇంకా కూడా అదే విధంగా ఉంది, ఇంకా కూడా ఉంటుంది ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే అదొక అటానమస్ బాడీగా ప్రతి గవర్నమెంట్ కూడా న్యాయ వ్యవస్థకు రెస్పెక్ట్ ఇస్తుంది ఈరోజు. అందుకోసం అది అటానమస్ బాడీగా నడుస్తుంది. న్యాయానికి ఈరోజు ప్రతి సిటిజన్ ఇండియాలో రెస్పెక్ట్ ఇస్తున్నాడు. సార్ కొద్దిగా జరుగుతుంటాయి, ఇంత 130 crore 140 crore పాపులేషన్లో చిన్న విషయాలు జరుగుతుంటాయి. అది ఎవరికైనా జరగవచ్చు, మనకు కూడా జరగవచ్చు. బట్ ఓవరాల్గా తీసుకుంటే సో న్యాయ వ్యవస్థ ఈరోజు కూడా మనకు కట్టుదిట్టంగా పకడ్బందీగా ఉందండి. మీరు తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్. బార్ కౌన్సిల్ అండ్ బార్ అసోసియేషన్ ఇవి రెండు వేరువేరా సార్, ఒకటేనా? ఇదేంటంటే బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్ వచ్చేసి స్టాచ్యురీ బాడీ. దీంట్లో ఏమైనా మనం ఏదైనా రూల్స్ కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్, అడ్వకేట్స్ యాక్ట్ 1961, ఇట్స్ అ సెంట్రల్ యాక్ట్. దాని ప్రకారంగానే మేము అఫిలియేటెడ్ బాడీస్, స్టేట్ కౌన్సిల్స్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అఫిలియేటెడ్ బాడీస్. సో వీఆర్ స్టాచ్యురీ బాడీస్. ఈ స్టాచ్యురీ బాడీస్ మేమేం చేయాలనుకున్నా కూడా అసెంబ్లీలో బిల్ పాస్ కావాలి. మాది చాలామందికి తెలియదు ఇది అసెంబ్లీలో బిల్ పాస్ కావాలి. అండ్ వేరాస్ అంటే మాది ఏంటంటే వెల్ఫేర్, అడ్వకేట్స్ వెల్ఫేర్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, ఏవైనా న్యాయవాదులకు జ్యుడిషియరీకి ఏమైనా సమస్యలు, బార్ అండ్ బెంచ్కి సమస్యలు వస్తే, వెల్ఫేర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము ఒక వారధిగా పనిచేస్తుంటాం బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్. వేర్ అసోసియేషన్స్, బార్ అసోసియేషన్స్ అంటే స్టేట్ బార్ కౌన్సిల్ ఈజ్ వన్ ఫర్ ద స్టేట్, అండ్ బార్ అసోసియేషన్స్ అంటే ఇప్పుడు తెలంగాణలో 100 కోర్ట్స్ ఉన్నాయి.
ఇంక్లూడింగ్ హైకోర్టు. వీళ్ళకి ఒక్కొక్క అసోసియేషన్ ఉంటుంది, వీళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఎవరైతే స్టేట్ కోర్ట్ అసోసియేషన్స్, ప్రతి కోర్టులో ఇప్పుడు ఒక హైకోర్టులో 4,000 మంది ఉంటారు మెంబర్స్, వేరే లోవర్ కోర్ట్స్లో 2,000 ఉంటారు, మన టౌన్లోకి వెళ్తే 1,000, ఇంకా చిన్న టౌన్లోకి వెళ్తే 100, 200 ఈ విధంగా ఉంటారు. ఇవి 100 కోర్ట్స్ ఉంటాయి తెలంగాణలో. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్వతహాగా సొసైటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు, హౌ టు రన్ దేర్ టీమ్ అన్నట్టు, యూనిటీ. దాని ప్రకారం వెళ్తుంటారు. బట్ వీళ్ళందరూ కూడా మన కౌన్సిల్కి మెంబర్స్గా ఉంటారు. వీళ్ళ వెల్ఫేర్ మొత్తం కౌన్సిలే చూస్తుంది, అడ్వకేట్స్ వెల్ఫేర్ మొత్తం కౌన్సిలే చూస్తుంది. అది కూడా ఏ విధంగా చూస్తుంది వెల్ఫేర్ అంటే ఫైనాన్షియల్గా. స్టేట్స్ యాక్చువల్గా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు వేరే స్టేట్ ఏదైతే ఉన్నాయో 10 crores కానీ కోర్ట్ ఫీలో 10% కానీ ఇవి ఇస్తే ఈ న్యాయవాదులు 40,000 మంది మన తెలంగాణలో ఉన్నారో వీళ్ళకు మనం ఇవ్వడం వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఇవ్వడం చాలా ఈజీగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ సపోర్ట్ మనకు లేదు కాబట్టి మేము ఇంతకుముందు ఒక కేసు ఫైల్ చేస్తే 50 రూపీస్ ఒక రిసీట్ లాగా ఒక టికెట్ లాగా పెట్టుకుంటాం, 50 రూపీస్ పెట్టాలి. ఇప్పుడు అది 100 రూపీస్ చేసాం. ఆ డబ్బులు మాకు 5 crores ఇయర్లీ అప్రాక్సిమేట్లీ వస్తాయి. సో ఒక న్యాయవాది చనిపోతే 4 lakhs ఇస్తాం వెల్ఫేర్ ఫండ్లో మెంబర్ అయితే. సో ఇవి మాకు అంటే ఆ 5 crores ఏవైతే వస్తుంటాయో 5 crores మేము అవే ఖర్చు పెట్టుకుంటుంటాం, అంటే మేమే జమ చేసుకొని మేమే ఖర్చు పెట్టుకుంటుంటాం. సో ఇది మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటే మేము ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొత్తం కంట్రీకి ఎంటైర్ కంట్రీకి 18 lakh అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెడ్ కాబట్టి ఒక 1,000 crores ఇయర్ బడ్జెట్లో లాయర్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి స్టేట్లో ఏ ఉద్యమం అయినా కూడా ఈ రోజు వరకు లాయర్లే ఉంటారు, ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు. సో వీళ్లకు ఒక బొనాన్జాగా అంటే న్యాయ వ్యవస్థ గట్టిగా ఉండాలంటే న్యాయవాది ఫైనాన్షియల్గా గట్టిగా ఉండాలి. ఫైనాన్షియల్గా గట్టిగా ఉంటే ఏంటంటే పోరాడతాడు. మనకు తినడానికి తిరగడానికి సరిగా లేదనుకోండి, మనం పోరాడడానికి వెళ్తే మన ఇంట్లోనే అంటుంటారు నీకు ఇల్లే చక్కగా లేదు, నువ్వు బయటే వెళ్తున్నావు అని, కామన్. సో దీన్ని మన గవర్నమెంట్స్ కాపాడుకుంటే 1,000 crores ఇయర్ బడ్జెట్లో ఇస్తే ప్రతి స్టేట్కి 30 crores యావరేజ్గా వస్తాయి. ఇప్పుడు 10 crores మనం సంతోషపడుతున్నాం, 30 crores వస్తే మనం ఇంకెక్కడ ఉంటాం. సో అదేవిధంగా వాళ్ళు 1,000 crores ఇవ్వకుండా 500 ఇచ్చిన ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఒక 10 crores ప్రతి స్టేట్ కౌన్సిల్కి ఇస్తే న్యాయ వ్యవస్థ గట్టిగా ఉంటే దేశం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది ప్రతి విధంగా. అంటే ఎక్కడైనా తప్పు చేసేవాడు తప్పు చేయడు, తప్పు చేయకపోతే సంతృప్తిగా ఉంటారు ప్రజలు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సో ఇవి జరగాలంటే న్యాయవాదులు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలా, మెంటల్గా ఫ్రీగా ఉండాలా. అంటే స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంటు ఈ స్టేట్ కౌన్సిల్కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫైనాన్షియల్గా 100% సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి ఇదే రిక్వెస్ట్, ఇదే డిమాండ్. ఇదంతా ఒక కోణం అయితే న్యాయవాదుల మీద కావచ్చు, న్యాయమూర్తుల మీద కావచ్చు, ప్రజలు అటాక్ చేయడం కావచ్చు, అటాక్ చేస్తున్నారు. సో దీనిపైన మీ టేక్ ఏంటి సార్? మేము కూడా చాలా ఫైట్ చేశాము, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవన్నీ ఉండాలని. 100% యాక్చువల్గా ఇంతకుముందు మేము అక్కడ డిస్కస్ చేస్తుంటాము, కాన్స్టిట్యూషన్లో ప్రతి సిటిజన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉంది, నాట్ ఓన్లీ న్యాయవాది. అయితే అక్కడ మనకు న్యాయం జరుగుతలేదని చెప్పేసి ఈరోజు మాకు కూడా ఒక యాక్ట్ కావాలనే స్టేజ్ వచ్చేసింది. మేమే అందరినీ కాపాడుతాము అనేది ప్రజలకు ఏదైతే నమ్మకం ఉందో, అరే న్యాయవాదులకి ఇది జరుగుతుంది వీళ్ళకే ఒక యాక్ట్ కావాలంట అనే వాళ్ళు హాస్యాస్పదంగా ఆలోచించవచ్చు. కానీ ఆ విధంగా జరుగుతుంది కాబట్టి అరే ఒక యాక్ట్ ఉంటే ప్రజలు భయపడతారేమో అని చెప్పి కూడా ఉండొచ్చు. ఆ విధంగా మేము బాగా డిమాండ్ చేసాం స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ని ఒక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ఏంటంటే సమాజంలో హ్యుమానిటీ అనేది పోతుంది. నాట్ ఓన్లీ దిస్ ప్రొఫెషన్ అక్యూజ్ల విషయంలో అని కాదు, ఓవరాల్గా హ్యుమానిటీ పోతుంది. సో ఈ హ్యుమానిటీని మనం పెంచాలి.
ఓవరాల్గా. అంటే యాక్చువల్గా ఇది బై నేచర్ వచ్చేది హ్యుమానిటీ అనేది, కానీ దీనికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలా అనేది ఒక డిస్కషన్ వస్తుంది. హ్యుమానిటీ పెంచితే ఏంటంటే మిగతా అన్నీ తగ్గిపోతాయి. ఇదైతే ఇప్పుడు క్రైమ్ అనుకోండి, లిటిగేషన్ అనుకోండి, సంపాదించాలా ఏదో చేసేసేయాలా ఒక ఆలోచన కానివ్వండి, ఇవన్నీ తగ్గిపోతాయి. అవన్నీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే అందరు సమానంగా బతకాలి, సమాజంలో సమానంగా బతికినప్పుడు ఇబ్బందులు ఉండవు. ఏంటంటే ఆశ, ఈరోజు 500 కోట్లు సంపాదించాలి, 1000 కోట్లు సంపాదించేసారు, తినని వాడికి ఏం దొరుకుతలేదు, వాడికి తిండి కూడా కష్టం ఉంది. ఉన్నవాడు 1000 కోట్లు, 2000 కోట్లు, 4000 కోట్లు ఏం చేసుకుంటారు? ఏం చేసుకోరు. లాస్ట్కి ఎవడికో ఇచ్చేసి పోవాలి మనిషి. సో హ్యుమానిటీ పెంచాలి. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ త్రూ ఛానల్, సో మనుషులు ఫస్ట్ మనలో హ్యుమానిటీ పెంచుకోవాలా. మనతోనైనంత హ్యుమానిటీ మనము అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఒక్కరు కలిసినా ఒక్కరికైనా చెప్పాలి, ఒక్కరు మారినా చాలు, ఏం చేస్తాం. సో ఇది ఇండివిజువల్గా మనం పెంచాలా, అవేర్నెస్ తీసుకురావాలా అనేది నా సిన్సియర్ రిక్వెస్ట్ త్రూ దిస్ ఛానల్. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న సార్. డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్కి మీకు ఉన్న అనుబంధం ఏంటి సార్? సో బేసికల్గా నేను ఫస్ట్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ క్రికెటర్. ఆ యూనివర్సిటీ ఆ క్రికెట్ ఆడే తరుణంలో డెక్కన్ క్రానికల్తో ఒక మ్యాచ్ ఉండే. సో ఆ మ్యాచ్లో నేను స్కోర్ చేసి యూనివర్సిటీని మ్యాచ్ గెలిపించాను. సో ఆ డెక్కన్ చార్జర్స్ ఓనర్ అండ్ స్పోర్ట్స్ అతను, డెక్కన్ చార్జర్స్ డెక్కన్ క్రానికల్ ఓనర్ కూడా ఆ మ్యాచ్కి వచ్చారు. సో ఆ మ్యాచ్ చూసేసి డెక్కన్ క్రానికల్ టీమ్, సో నువ్వు కెప్టెన్సీ చేస్తావా అని అడిగాడు ఆ రోజు. ఓకే, ఆ మ్యాచ్ ఉస్మాన్ యూనివర్సిటీలో గెలిచాక 100% అని చెప్పాను. శ్రీలంక టూర్ వెళ్ళాము అప్పుడు. సో అక్కడ కూడా పర్ఫామ్ చేసాం. ఆ తర్వాత అది అదే విధంగా కంటిన్యూ అయింది. క్రానికల్ టీమ్ని కూడా 2 డే నుంచి 3 డేకి తీసుకురావడం, అంటే మోస్ట్ టాప్ టీమ్ అనమాట. 3 డే అంటే టాప్ టీమ్ క్రికెట్లో. సో తీసుకురావడం, బ్యాంక్స్, రంజీ ట్రోఫీ ప్లేయర్స్, ఇండియా ప్లేయర్స్ ఆడిన వాళ్ళతో కూడా కంపీట్ చేయడం. మనం ఏమంటే మన సామాన్య పిల్లలు ఆడడం మా టీంలో, సింపుల్ క్రికెటర్స్ అయినా కూడా రంజీ ట్రోఫీ ప్లేయర్స్తో కూడా కంపీట్ చేయడం. సో అదంతా చూసి ఇక అది మా అనుబంధం ఆ విధంగా పెరిగింది. అంతలో LLB అయిపోయింది. లాయర్ అంటే స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ క్లోజ్నెస్ బాగా పెరిగింది. సో డెక్కన్ చార్జెస్ అనుకోకుండా వాళ్ళు డెక్కన్ చార్జెస్ తీసుకోవడం, టీం తీసుకోవడం. డెక్కన్ చార్జెస్ ఉన్నప్పుడు ఇంకో విషయం ఏంటంటే అది దానికి క్యాచ్మెంట్ ఏరియా అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా. ఈరోజు బ్యాడ్ లక్ ఆ టీం 2013లో తీసేసుకోవడం జరిగింది. BCCI స్టిల్ కేసెస్ ఆర్ పెండింగ్ బిఫోర్ సుప్రీం కోర్ట్. అయితే అది వెళ్ళాక ఆంధ్ర అండ్ ఒరిస్సా అండ్ తెలంగాణ ఒక్క ప్లేయర్ కూడా ఈరోజు టీంలో ఉంటాడు, సన్ రైజర్స్ SRHలో. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే మనం తెలంగాణ కోసం ఒక ఉద్యమం చేస్తే తెలంగాణ వాళ్ళే ఉండాలి, తెలంగాణనే తినాలి మనం ఎట్లా మాట్లాడుతున్నామో, సో సన్ రైజర్స్ టీంలో కూడా తెలంగాణ, ఒరిస్సా అండ్ ఆంధ్ర వాళ్ళు ఉండాలి. ఉంటేనే పిల్లలకు న్యాయం జరుగుతుంది. సో దాన్ని వేరే విధంగా అనుకున్నా సరే, బట్ నేను ఈ ప్రాంతం వాడిని కాబట్టి ఐ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్. మన పిల్లలు ఆడాలి క్రికెట్. ఈ 3 ప్రాంతాల పిల్లలు సన్ రైజర్స్ టీంలో ఉండాలి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ సరే వేరే ప్లేయర్ పెద్దగా చేస్తుండొచ్చు. అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అంటే బయట వాళ్ళే వచ్చి ఇప్పుడు సన్ రైజర్స్ని ఓన్ చేశారు కాబట్టి అనుకోవచ్చా? 100%. ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారనుకోండి, మన పిల్లలకు ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు సన్ రైజర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మన ప్రాంతం మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? ప్రేమ ఉండదు కదా. అంటే పేరు మాత్రమే మనది అంటారు. పేరు సన్ రైజర్స్ హైదరాబాద్ అనే పేరే మనది. మిగతాదంతా వాళ్ళే రన్ చేస్తారు. అక్కడ ప్లేయర్స్ ఆడతారు, లేకపోతే కంట్రీ ప్లేయర్స్ ఆడతారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడతారు. బట్ మన పిల్లలు ఆడాల. మన పిల్లలకు న్యాయం జరగడం లేదు. మన పిల్లలకు న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే మీడియా ద్వారానే చెప్పగలుగుతాం. ఈరోజు సోషల్ మీడియా సరే వైటల్ రోల్ ప్లే చేస్తుంది, బట్ ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాకి అంతే ఇంపార్టెన్స్ ఉన్నది. కాబట్టి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సన్ రైజర్స్ వాళ్ళని కూడా
మా ప్రాంతం పిల్లలకి ఛాన్స్ ఇవ్వండి. ఈవెన్ ఒరిస్సా అయినా సరే, ఆంధ్ర, తెలంగాణ, మా పిల్లలకు మా కోట అందులో ఆడిపించండి. ఆడిపిస్తే న్యాయం జరుగుతుంది. మళ్ళీ న్యాయంకి వచ్చింది చూడండి ఓవరాల్గా. సో న్యాయం ఏ ఫీల్డ్ అయినా పోయినా న్యాయం కావాలా. ఈరోజు న్యాయం కోసమే స్పీడీ జస్టిస్. సో డిలే అయితేనే నమ్మకం పోతుంది. స్పీడీ జస్టిస్ అయితే దారిన పోయేటోడు కూడా కోర్టుకి పోతే తొందరగా అయిపోతుంది అంటే ఇక్కడ వస్తాడు. డెక్కన్ చార్జెస్లో మీ రోల్ ఏంటి సార్? మీ ప్రత్యేక రోల్ ఏంటి? నేను డెక్కన్ చార్జెస్ ఉన్నప్పుడు క్యూరేటర్ అంటారు. క్యూరేటర్ అంటే టోటల్ గ్రౌండ్ ఇన్ఛార్జ్. గ్రౌండ్ ఇన్ఛార్జ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తాను, నువ్వు ప్రొఫెషనల్ క్రికెటరు, లాయరు, గ్రౌండ్ క్యూరేటర్ ఏంటంటే ఆ పిచ్చిది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, అవుట్ఫీల్డ్ ఓకే, అవుట్ఫీల్డ్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలి. ఒక ఆస్ట్రేలియన్ వస్తుండే 5 years ఆయనతో వర్క్ చేశాను నేను. సో ఫారినర్స్ ఎట్లా వర్క్ చేస్తారు, వాళ్ళ థింకింగ్ ఏంటి, ఎందుకు ఇంత వాళ్ళు డిసిప్లిన్డ్ ఉంటారు, వర్క్ హాలిక్ ఎందుకు వాళ్ళు. వర్క్ హాలిక్ అంటే 8 o'clock వస్తే 5 o'clock పోతాడు. 5 అయిపోయిందంటే ఒక్క నిమిషం అక్కడ కనిపించడు. ప్లస్ గ్రౌండ్ స్టాఫ్ని 4:30కి అలర్ట్ చేస్తాడు 5 o'clock వెళ్ళిపోవాలని. ఈరోజు ఎక్కడైనా మన సమాజంలో ఎక్కడైతే పని చేస్తామో, నువ్వు టైంకి 5 o'clock వెళ్ళిపోవాలి అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. అక్కడ ఏంటంటే నువ్వు 8కి వస్తే 5 వరకు 4:30 వరకు వర్క్ చేయాలి. నీ పని టోటల్ వర్క్ చేయాలి. తర్వాత నువ్వు ఇక్కడ కనిపించద్దు. నీ ఫ్యామిలీ లేదా అని అడుగుతుండే ఫారినర్. నీకు ఫ్యామిలీ లేదా, నీకు ఫ్రెండ్స్ లేరా, ఇక్కడ ఎందుకున్నాను, గెట్ ఆఫ్ అంటుండే. సో వర్క్ మైండెడ్. సో అది నాకు నచ్చింది. ప్లస్ పిచ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, పిచ్ వెదర్తో చేంజ్ అవుతుంటుంది. సో క్రికెట్ అంత పిచ్ పైన డిపెండ్ ఉంటుంది. టాస్ కన్నా ముందు కూడా పిచ్ రిపోర్ట్, ఎవ్రీథింగ్ పిచ్ రిపోర్ట్ తీసుకుంటాం. సో నాకు అది ఇంట్రెస్ట్. సో ఆ క్యూరేటర్ అనేది. సో ఈరోజు కూడా క్రికెట్ అసోసియేషన్ వెళ్తే వాళ్ళు గుర్తు చేస్తుంటారు, అని మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తుండే అని చెప్పేసి. అంటే లాయర్గా ఉండి కూడా మీరు ఎందుకు ఇంత హార్డ్ వర్క్ అంటే, ఐ లైక్ దట్. గ్రౌండ్స్ అనేది నాకు వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కూడా నచ్చుతుంది పాపం. వితౌట్ గ్రౌండ్స్మెన్ క్రికెట్ లేదు. రోలింగ్ చేసేవాడు లేకపోతే క్రికెట్ లేదు. సచిన్ కూడా ఆడాడు పిచ్ బాగలేకపోతే. కానీ వాళ్ళకు దొరకాల్సిన ఇంపార్టెన్స్ దొరకడం లేదు. ఏదైతే వాళ్ళు చేస్తుంటారో వాళ్ళకి ఇంపార్టెన్స్ రావాలా. ఎందుకంటే ఈరోజు ప్లేయర్స్కి కోట్ల రూపాయలు వస్తున్నాయి, కానీ వాళ్ళకి అదే 30,000 40,000 డే మొత్తం పనిచేస్తుంటారు. వాళ్ళకి పెన్షన్ స్కీమ్స్ అనుకోండి, ప్రావిడెంట్ ఫండ్స్ ఇట్లాంటివి రావాలా. ఎందుకంటే న్యాయం జరగాల, మళ్ళీ న్యాయం జరగాల. సో న్యాయం అంత ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా గొప్ప గొప్ప విషయాలు మాకు చెప్పి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. సో న్యాయం గురించి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా పోరాడినాను. ఒక్కటే ఒక విషయం మీ ద్వారా చెప్తా అంటే, ఈ దేశంలో కానీ వేరే దేశాలలో తక్కువ, ఈ దేశంలో ఎక్కువ. న్యాయం జరగాలంటే పోరాడాలి. సో పోరాట పటిమ పెంచుకోవాలా. పోరాట పటిమ పెంచుకోవాలంటే ఇమ్యూనిటీ ఉండాలా. ఇమ్యూనిటీ ఉండాలంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి మనం. సో దానికోసమే మళ్ళీ మనం స్టేట్ అండ్ సెంట్రల్ని, మమ్మల్ని స్ట్రాంగ్ చేయండి ఫైనాన్షియల్గా, మేము సమాజాన్ని కాపాడుతాం. అది మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.